మొదటిగా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమన్నావు. క్షమించే గుణం కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు క్షమించే లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరాలి. అందుకనే రెండోది కుడి పక్క దొంగ, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నా. యేసు ప్రభువు నేడే నిత్యముగా ప్రదేశంలో నాతో ఉంటావన్నాడు దేవుడు. ఆయన అప్పటికప్పటికి మారు మనసు రక్షణ పొంది ప్రదేశ్కి యేసు ప్రభు ఏర్పాటు చేసిన రాజ్యంలో చేరుకున్నాను. మనం కూడా ఒక దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడని మనం గుర్తించాలి. ఆ దొంగని క్షమించాడు. మనం కూడా అనుదిన క్షమిస్తూ ఉండాలి. ప్రభువా, నేను పాపం చేసేనేమో, పాపంలో తప్పిపోయినానేమో, ఇరుకులో ఇబ్బందులు పడి ఉన్నానేమో, లోకాశలు ఉన్నానేమో, క్షమించ ప్రభు అని మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మనల్ని క్షమించిన దేవుడు మనం కూడా ఇతరులను క్షమించే గుణం కలిగి ఉండాలి. అదే రీతిగా దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడంటే మూడోది దేవుడు ఏమంటే బాహుగా సంతోషించుడి. సంతోషించడం అంటే దేవుని దగ్గర వచ్చి సంతోషించాలి, ఆనందంతో దేవుని ఆరాధించాలి, ఆనందంతో సంతోషంతో గ్రంథులు వెచ్చి ఉల్లాసంతో దేవుని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, దేవునికి మహిమపరిచినప్పుడు, దేవుని సంతోషపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన ఒక ధన్యులుగా మారుస్తాడు, ఒక ధన్యతకరమైన జీవితం ఇస్తాడు, బహు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. నాలుగోది, నీ రాజు నీతిపరుడు. నువ్వు కూడా నీతిపరుడుగా ఉండు, నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేయండి. నీ పిల్లలుగా, నీ కుటుంబంగా, నీ బిడ్డలుగా యేసయ్యా నీకే నమ్ముకున్నాం. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. ఆ సోదరులు ప్రభువా తండ్రి, యేసయ్య దూరం నుండి ప్రభు ఎంతో ఆసక్తితో వచ్చారు. వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేయండి. నీ గుణ లక్షణాలు కలిగి తండ్రి యేసయ్య నీ మాటలు విని దాని ప్రకారం గ్రహించి జీవించే కృపను అనుగ్రహించండి. మాకందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని ప్రభువా నీలో రూపాంతరము చెందినట్టు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. పాపము నుండి, చిన్న పొరపాట్ల నుండి విడిపించండి, మాకు క్షమించండి, నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నీ కొరకు జీవించే కృపని, మహా ఆనందాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఎంతవరకు పాటలు, ఆరాధనలు, వాక్య పరిచయలు మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి, ఆస్వాదించి, అభివృద్ధి చేసి అయాటండి సహాయం చేస్తున్నామని, తోడుంటున్నామని ప్రార్థన చేస్తూ అన్ని విన్న వాక్యం మా హృదయం ఉంచుకొని అయా ప్రభా వచ్చే ఆదివారం వరకు మీరే తోడుండి నడిపించి మీరే మహిమ పొందమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం మీరొక్కరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, సెలవు రక్తమే చేయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయము కలుగునుగాక. అపవాది క్రియలు నిత్యము నాశనము కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన.